మన తిరుమల శ్రీవారిని అందరూ కూడా ప్రేమతో, భక్తితో గోవిందా అని పిలుస్తారు కదా! గోవిందా అంటే గోవు ఇందా అని అర్థం. గోవు అంటే ఆవు మరియు ఇందా అంటే తీసుకో అని అర్థం అనమాట. ఈ పేరు ఎలా వచ్చిందంటే మన తిరుపతి నుంచి కరెక్ట్‌గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్కోటి దగ్గరే ఉన్న అగస్త్య మహాముని ఆశ్రమం నుండి మొదలైననమాట. కొంచెం పెద్ద స్టోరీ. ఒక్క 1 మినిట్ రీల్‌లో సరిపోదు. షార్ట్ ఫామ్‌లో చెప్తున్నాను. ఈ ఆశ్రమానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే వచ్చి మహామునులతో ఇలా అంటారనమాట. నేను భూలోకానికి ఒక పని మీద వచ్చాను. కలియుగం అయిపోయేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నీ దగ్గర చాలా ఆవులున్నాయి కదా! నాకు ఆవు పాలంటే చాలా ఇష్టము. ఒక ఆవుని తీసుకెళ్ళొచ్చా అని అడిగితే, తప్పకుండా తీసుకెళ్ళండి. కాకపోతే ఆశ్రమానికి ఒక నియమం ఉంది. మీరు ఒక్కరే వచ్చారు కదా, దంపతులుగా రండి అని చెప్తారనమాట. పద్మావతి అమ్మవారిని వివాహం ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే మునులు ఉండరనమాట. శిష్యులు ఉంటారు. శిష్యులు వచ్చి మహాముని గారు లేరు, తర్వాత రండి అని చెప్తే నేను మళ్ళీ తిరిగి రాలేను అని వెళ్ళిపోతారనమాట. శ్రీనివాస గోవు ఇందా, శ్రీనివాస గోవు ఇందా అనేసి వెనకాలే వెళ్తారన్న వెంకటేశ్వర.